ఉమ్, ఇతను ఓడిపోయే పరిస్థితి ఉండదు అనే ధైర్యం. ధైర్యం మళ్ళీ గెలిచేస్తాం ఈ ట్రిప్ అయితే అడుగుతారు గ్యారంటీ. అది. నెక్స్ట్ ట్రిప్ జగన్ వచ్చాడంటే ఉమ్, నిలదీసి అడుగుతారు, అన్న నాకు ఇవ్వకపోతే నేను చేయలేను ఉమ్. అని అడుగుతారు. అంటే బాబు గారి పాలన కూడా అలా ఉండదేమో. అదే అంటే అనేది. ఇప్పుడు 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 బాబు గారిని చూసిన తర్వాత అది బాబు గారు అందరితో ఎట్లా ఇస్తున్నారో చూశాక స్వేచ్ఛది. ఇప్పుడు మంత్రులు ఎవరు పని చేశారు జగన్ హయాంలో? అవును. ఎమ్మెల్యే ఎవరు పని చేశారు? ఉమ్, అంతా ఓ రకంగా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్ అయిపోయింది. అవును. ఉమ్, వీళ్ళు నామమాత్ర ప్రేక్షకులు అయిపోయారు. ఉమ్, వీళ్ళు అటాచ్ కాల ఆ వ్యవస్థతో. ఉమ్, వీళ్ళు అది నాదే అని ఫీల్ అయ్యి ఉంటే, ఇల్లు నేను కట్టెత్తున్నానయ్యా, రోడ్డు అడిగాడు అన్న నీకు ఇల్లు ఇవ్వమంటావా ముందు ఇది ఇవ్వమంటావా ఉమ్, అని జనాన్ని అడిగారు అనుకో, ఉమ్, జనం ఏం చెప్తారు తెలిసేదిగా. అప్పుడు జనానికి కూడా అడిగాడబ్బా ముందు అది కానీ తర్వాత ఇది చేస్తాడులే ఉమ్, మనకి అని అనే ఫీలింగ్ వచ్చేది కదా. ఉమ్, వీళ్ళు ఆ అటాచ్మెంట్ ఫీల్ అవ్వాలి. ఉమ్, ఉమ్. సమస్య అక్కడ జనంతో అటాచ్ అవ్వాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో ఒకసారి కూర్చొని మనసు విప్పి మాట్లాడాలా? చాలా మార్పులు లేదంటే చాలా ఆయన చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందా నెక్స్ట్ కైనా? ఖచ్చితంగా ముందు జగన్ వీళ్ళతో మాట్లాడి నోట్ చేసుకుని, ఇప్పుడు మొన్న కూడా ఉపన్యాసం ఇచ్చాడు, ఒక రకంగా స్వేచ్ఛ కూడా ఇవ్వాలేమో. మీరు మాట్లాడండి, ఓపెన్ గా చెప్పండి నాకు, చెప్పి అవన్నీ నోట్ చేసుకుని దానికి అనుగుణంగా తన విధానాలని మార్చుకుంటాను ఫ్యూచర్ లో అనేది జనాలకి చెప్పాలి. అవును. చెప్పి ఎక్స్ప్లెయిన్ చెప్పి చంద్రబాబు గారు ఏమనేవాళ్ళు, నేను మారుతున్నాను, నేను మారాను అని చెప్తుండేవాడు. అది ఇప్పుడు చెప్పాలా జగన్, చూడాలి. ఆ మార్పు కూడా జనం చూస్తారు, అవకాశం ఇస్తారు.